ఒక వేవ్ వచ్చేసి ఇలా ట్రావెల్ చేస్తూ ఉంది అనుకున్నాం. What do you mean by wave? Wave is nothing but a disturbance created in a medium and it propagates in a medium. So let us consider ఈ disturbance అంటే ఈ wave వచ్చేసి v అనే speed తో ట్రావెల్ చేస్తూ ఉంది అనుకుంటాం. Along the positive x direction తీసుకుంటున్నాను. This is along the positive x direction, x axis nana. Is that clear? Along the positive x axis. Okay, now and particles anni kuda they are vibrating along the y axis అని తీసుకుంటున్నాను. Particles are vibrating about their mean position in y axis, here. Okay, now let us consider ఏదో ఒక పార్టికల్ ఇక్కడ p అనే పార్టికల్ ఉందనుకుందాం, రైట్. మరి ఈ p అనే పార్టికల్ ఈ ఆరిజిన్ దగ్గర నుంచి x అనే డిస్టెన్స్ లో ఉందనుకుంటున్నాను. దిస్ పార్టికల్ ఇట్ ఈస్ అట్ ఎ డిస్టెన్స్ ఆఫ్ x ఫ్రమ్ ద ఆరిజిన్, లేదా దిస్ పార్టికల్ ఇట్ ఈస్ అట్ ఎ డిస్టెన్స్ x ఫ్రమ్ ద పార్టికల్ విచ్ ఈస్ అట్ O. అంటే ఓ దగ్గర కూడా పార్టికల్ ఉంటుంది కదా, అది కూడా వైబ్రేట్ అవుతుంది కదా. ఆ వైబ్రేషన్స్ అంతా కూడా ఆ డిస్టర్బెన్స్ అంతా కూడా ఇలా క్యారీడ్ అవుట్ అయింది. సరే, అంటే ఇప్పుడు ఈ పార్టికల్ వైబ్రేట్ అవ్వాలి అంటే ఇక్కడ ఏదైతే డిస్టర్బెన్స్ క్రియేట్ అయిందో ఆ డిస్టర్బెన్స్ ఈ పార్టికల్ దగ్గర రీచ్ అయ్యి ఈ పార్టికల్ ని డిస్టర్బ్ చేయాలి, రైట్? ఓకే, నౌ లెట్ us consider t prime is the time taken by the disturbance to move from O point to P point. T prime ante ento ardhamainda? What is T prime here? Here, remember, T prime is the time taken by the disturbance. By the disturbance means nothing but by the wave to disturb particle P. So what is T prime here? T prime is the time taken by the disturbance or wave to disturb the particle P. Okay. మరి వేవ్ ఎంత స్పీడ్ తో వెళ్తుంది అంటే ఈ డిస్టర్బెన్స్ ఎంత స్పీడ్ తో వెళ్తుంది అన్న v అనే స్పీడ్ తో వెళ్తుంది కదా, రైట్. మరి పార్టికల్ p రీచ్ అవ్వడానికి t డాష్ అనే టైం పట్టింది. మరి ఈ t డాష్ అనే వాల్యూ ఎంత ఉంటుంది? We know that velocity is equal to displacement by time, లేదా speed is equal to distance by time. Therefore time is equal to distance by speed కదా. Therefore the time it is equal to distance by speed. అంటే ఇక్కడ నేను ఈ t prime ని I can write this one as this is the time taken by the wave and this is the distance traveled by the wave and v is the speed of the wave. అంటే t prime it is equal to distance by v and rasta, because we know that distance is equal to speed is equal to distance by time. Therefore time it is equal to distance by speed. So t prime value ఎంత x by v. అంటే ఇంత టైంలో ఈ వేవ్ వచ్చేసి అంటే ఏదైతే ఓ దగ్గర డిస్టర్బెన్స్ క్రియేట్ అయిందో ఆ డిస్టర్బెన్స్ అనేది t దగ్గర రీచ్ అవ్వడానికి పట్టిన టైం. ఓకే, మరి ఇక్కడ వచ్చే ఈ p అనే పార్టికల్ ని డిస్టర్బ్ చేసిన తర్వాత మరి p అనే పార్టికల్ అక్కడే ఉంటుందా? ఉండదు కదా. ఆ p అనే పార్టికల్ ఏమవుతుంది? ఇట్ విల్ vibrate, right? It will vibrate about its mean position. Sir, ఇలా వైబ్రేట్ అయ్యి ఈ పొజిషన్ కి వచ్చింది అనుకున్నా. సో ఎంత డిస్ప్లేస్మెంట్ అని తీసుకుంటున్నాను నేను ఇక్కడ? y అనే డిస్ప్లేస్మెంట్ తీసుకుంటున్నాను,
అంటే ఈ పార్టికల్ వైబ్రేట్ అవుతున్నప్పుడు నేను ఒక ఫోటో తీసుకున్నాను. ఆ ఫోటో తీసుకున్నప్పుడు ఈ p అనే పార్టికల్ ఎక్కడ ఉందన్నా ఇక్కడ ఉంది. అంటే వాట్ ఈస్ ద డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ద పార్టికల్ p ఫ్రమ్ ద మీన్ పొజిషన్? ఇట్ ఈస్ నథింగ్ బట్ y. సరే, ఈ y అనే డిస్ప్లేస్మెంట్ ఇక్కడ రీచ్ అవ్వడానికి ఎంత టైం పట్టిందండి? విత్ రెస్పెక్ట్ టు ద o పార్టికల్, విత్ రెస్పెక్ట్ టు ద పార్టికల్ అట్ o. అంటే ఓ దగ్గర ఉండే పార్టికల్ తో కంపారిజన్ చేసుకుంటే ఈ p అనే పార్టికల్ ఇక్కడ రీచ్ అవ్వడానికి ఎంత టైం పట్టిందంటే t అనే టైం పట్టింది అనుకుంటున్నాను. వాట్ ఈస్ t హియర్? హియర్ t is the time taken by the particle to reach displacement y with respect to particle at o. With respect to particle at o. అంటే దీంతో కంపారిజన్ చేసుకుంటే t అనే టైం తర్వాత ఇది వైబ్రేట్ అయి ఈ పొజిషన్కి వచ్చింది. ఈ t డాష్ కి t కి రెండింటికి డిఫరెన్స్ ఉందన్న. వాట్ ఈస్ t ప్రైమ్? t ప్రైమ్ ఈస్ ద టైం టేకెన్ బై ద వేవ్ టు రీచ్ ద పాయింట్ p. అండ్ వాట్ ఈస్ t హియర్? t ఈస్ ద టైం టేకెన్ బై ద పార్టికల్ p to reach y displacement with respect to the particle at o. Then what is the time taken by the particle to reach y displacement from its mean position? అంటే ఇక్కడ మీన్ పొజిషన్ నుంచి కంపారిజన్ విత్ రెస్పెక్ట్ టు ద మీన్ పొజిషన్ ఈ y అనే డిస్ప్లేస్మెంట్ వెళ్ళడానికి ఎంత టైం పట్టింది? Therefore the time taken by the particle, the time taken by the particle the time taken by the particle to reach displacement y with respect to its mean position. ఎంత అవుతుందా? విత్ రెస్పెక్ట్ టు o ఎంత టైం పట్టింది టోటల్ గా? t అనే టైం. ఈ వేవ్ ఇక్కడ నుంచి ఇక్కడ రీచ్ అవ్వడానికి ఎంత టైం పట్టింది? t అనే టైం పట్టింది. మరి ఇక్కడ నుంచి మీన్ పొజిషన్ దగ్గర నుంచి y ని డిస్ప్లేస్మెంట్ చేయడానికి ఎంత టైం పడుతుందా? t టోటల్ t లోంచి t ప్రైమ్ తీస్తేనే కదా. దిస్ ఈస్ ద టైం టేకెన్. The time taken by the particle to reach the displacement y with respect to its mean position is ఎంత? t minus t prime. ఇది ఓకేనా? t minus t prime ఎలా వస్తుంది అర్థమైందా? What is t prime? t prime is the time taken by the disturbance to reach the point p. And what is t here? T is the time taken by the particle to have a displacement y with respect to the particle at o. So therefore, the time taken by the particle to have a displacement of y from its mean position is t minus t prime. Right? Okay. అంటే ఇక్కడ ఉండే పార్టికల్ ఇప్పుడు వైబ్రేట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. మరి వైబ్రేట్ అవుతుందంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ సింపుల్ హార్మోనిక్ మోషన్ చేసినట్టే కదా. రైట్? సో హియర్ ద పార్టికల్ స్టార్ట్స్ వైబ్రేటింగ్. రైట్? టు అండ్ ఫ్రో మోషన్ చేస్తుంది. యాక్సిలరేషన్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు డిస్ప్లేస్మెంట్ ఉంటుంది. ఎవ్రీథింగ్ ద కండిషన్స్ ఫర్ ద సింపుల్ హార్మోనిక్ మోషన్ ఇట్ ఈస్ సాటిస్ఫైడ్ ద పార్టికల్ p. So therefore the particle executes simple harmonic motion. Right?
So therefore the particle executes simple harmonic motion. Okay, మీరు ఫస్ట్ ఇయర్ లో ఆసిలేషన్స్ అనే చాప్టర్ చదువుకుంటున్నాను. మరి సింపుల్ హార్మోనిక్ ఈక్వేషన్ అంటూ ఏదైనా గుర్తుందా మీకు? ఆసిలేషన్స్ అనే చాప్టర్ లో వచ్చి ఉంటుంది సింపుల్ హార్మోనిక్ మోషన్. వాట్ ఈస్ ద ఈక్వేషన్ ఆఫ్ ఎ సింపుల్ హార్మోనిక్ మోషన్? We know equation of a simple harmonic motion. Simple harmonic motion equation. And the y it is equal to a sin omega t. Gurtunda? Sir, what is y? Y is the displacement of the particle from its mean position, and what is t indicates here? Here t is the time taken by the particle to have a displacement y from its mean position. ఈ ఈక్వేషన్ తెలుసు కదా, ఈ ఈక్వేషన్ లో ఈ నోటేషన్స్ అన్ని కూడా బాగా గుర్తుండాలన్న. వాట్ ఈస్ y? y is the displacement of the particle. Okay, what is a? A is the amplitude. Okay, omega అంటే ఏంటి? Angular velocity లేదా angular frequency అంట. Right? Okay, what is the t? Adi important. Here t is the time taken by the particle to have a displacement of y from its mean position. అలాంటప్పుడు మరి పార్టికల్ ఇక్కడ నుండి మనం తీసుకుంటే పార్టికల్ p కి ఈ SHM ఈక్వేషన్ ఎలా రాస్తాం? Therefore for a particle p, y it is written as a sin omega of, what is t here? This is the time taken by the particle to reach a displacement of y from its mean position. మరి p అనే పార్టికల్ మీన్ పొజిషన్ రీచ్ అవడానికి ఫ్రమ్ ఇట్స్ మీన్ పొజిషన్ దగ్గర నుంచి y అనే డిస్ప్లేస్మెంట్ రీచ్ అవడానికి ఎంత టైం పట్టిందన్న? t మైనస్ t ప్రైమ్. అంటే ఇక్కడ మనం సబ్స్టిట్యూషన్ ఏం చేస్తాం? t మైనస్ t ప్రైమ్ ని సబ్స్టిట్యూషన్ చేస్తాం. Is that clear? Okay. Now, what is t prime value? T prime value is equal to x by v. Therefore, y it is equal to a sin omega of t minus x by v. So, what is this one? This one is a particle displacement. Particle displacement. ఈ డిస్ప్లేస్మెంట్ ఇక్కడ ఉండే y వాల్యూకి ఇక్కడ ఉండే y వాల్యూకి డిఫరెన్స్ ఉందా? ఈ y వాల్యూ చూడండి, ఇది t తో చేంజ్ అవుతూ ఉంటుంది. అంటే y వాల్యూ చేంజెస్ విత్ టైం. కానీ అదే ఇక్కడ చేశారు అనుకోండి, ఈ పార్టికల్ y, ఇక్కడ ఉండే y వాల్యూ వచ్చేసి ఇట్ డిపెండ్స్ అపాన్ ద టైమ్ అండ్ ఆల్సో డిపెండ్స్ అపాన్ ద పొజిషన్. And also depends upon the x value, right? X value ఏంటి ఇక్కడ? ఈ సాయి భార్గవి 527@gmail ఎందుకు వీళ్ళు హ్యాండ్ రైజ్ చేస్తున్నారు అర్థం కావట్లేదు. అది రిమూవ్ చేసేయండి నాన్న, అది రిమూవ్ అవ్వట్లేదు. ఓకే, ఈ రెండింటికి డిఫరెన్స్ అర్థమైందా? ఇది మీరు ఈక్వేషన్ దేనికి రాస్తారు? ఒక పర్టికులర్ పాయింట్ కి మాత్రమే రాస్తాను, ఒక పర్టికులర్ పార్టికల్ మాత్రమే రాస్తారు, రైట్? ఒక పర్టికులర్ పార్టికల్ మాత్రమే రాస్తారు. ఇది వచ్చేసి దిస్ ఇస్ ద డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ఏ పార్టికల్ విచ్ ఇస్ ఎట్ ఎ డిస్టెన్స్ ఆఫ్ x ఫ్రమ్ ద ఆరిజిన్ అండ్ ఇట్ వైబ్రేట్స్ విత్ ఎ టైం t ఆల్సో. అంటే నేను x వాల్యూ చేంజ్ చేశాను అనుకోండి, ఆటోమేటిక్ గా ఇంకో పార్టికల్ గురించి y వాల్యూ రాసినట్టే.
ఇది వచ్చేసి ఓన్లీ వన్ పార్టికల్ గురించి మాత్రమే. కానీ ఇక్కడ y రాస్తుంది ఏంటి, ఫర్ ఎవ్రీ పార్టికల్ ఏదైతే వైబ్రేట్ అవుతూ ఉంటుందో ఆ ప్రతి పార్టికల్ కి మనం ఇక్కడ y వాల్యూ రాస్తాం. సో ఫైనల్లీ what we'll get here, y it is equal to, ఫైనల్ గా మనకు ఈక్వేషన్ వచ్చిందన్న y it is equal to a sin omega లోపల పంపిస్తున్నాను. సో a sin of omega t minus omega by v into x and we'll get the same thing here. Same వస్తుంది omega x by v. Okay, now therefore this one it is written as y is equal to a sin of omega t minus k x and రాస్తున్నాను, where k value it is equal to omega by v, where k is the omega by v here, omega by v. This k value is known as angular wave number అంటాం నా. Or else this is also called as wave vector anta. Or else it is also called as propagation constant anta. This is very important relation here. What is k? K is known as the angular wave number, right? ఈ k వాల్యూ ని మనం కావాలంటే ఇంకా మోడిఫై చేసుకోవచ్చు. ఒమేగా it is equal to 2 pi f, v value it is equal to frequency into lambda, that is the speed of a wave. V is equal to f lambda. So therefore f and f get cancelled here. The k value it is equal to 2 pi by lambda, or else k is equal to omega by v also. So k is equal to 2 pi by lambda. యూనిట్స్ ఏమవుతాయి, 2 pi వచ్చేసి రేడియన్స్ లో మెజర్ చేస్తాం, అండ్ లాంబ్డా వాల్యూ వేవ్ లెంత్ అంటే మీటర్. So what is the unit for the angular wave number? Radian per meter. Okay, this is the basic formula for k. Remember, k is equal to omega by v. దీని నుంచి మనం v speed of the wave formula కూడా రాసుకొస్తున్నాను. Speed of the wave ఏమవుతుంది చూడండి. Therefore v it is equal to omega by k అని రాసుకోవచ్చా? So v is equal to omega by k. What is omega here? Omega is the coefficient of time. అంటే టైం ముందు ఏదైతే వాల్యూ ఉంటుందో ఆ వాల్యూ అన్నమాట. So what is omega? Coefficient of time. Omega is the coefficient of time by, and what is k value? K value it is the coefficient of position. X is the position of the particle p from O కదనా. So x indicates the position ముందు ఏదైతే వాల్యూ ఉంటుందో దాన్ని మనం కోఎఫిషియంట్ అంటాం. So k, what is k value here? K is the coefficient of position. So this is the formula to calculate the speed of a wave. So what is the speed of a wave formula? V is equal to coefficient. It is the ratio of coefficient of time to the coefficient of position. Right? అర్థమైందా? అంటే మీకు ప్రాబ్లమ్స్ తో చాలా యూజ్ అవుతున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఈక్వేషన్ ఇచ్చారు, y it is equal to some 2 into sin of 5t minus 10x అని ఇచ్చాడు. What is the speed of the wave అంటారు?
y is equal to 2 sin of 5t minus 10x అని వాల్యూ ఇచ్చాడు. What is the speed of the wave? What is the speed of the wave? V is equal to coefficient of time. అంటే టైం ముందు ఏదైతే వాల్యూ ఉంటుందో అంత మనం పాజిటివ్ గా తీసుకుంటాం నా. t ముందు ఏముంది 5, రైట్, అండ్ here x ముందు by 10. So therefore it is equal to 1/2 meter per second. So like this we will use the formula. Clear? So this is the formula to calculate the speed of the wave, omega by k, remember. Okay. So final ga manaki edaithe equation vachindho, this equation is the equation for simple harmonic wave. It is the equation of a simple harmonic wave. Y is equal to a sin of omega t minus kx. అంటే ఈ వేవ్ ఈక్వేషన్ అన్నమాట. క్లియర్? రైట్, మనం ఏదైతే వేవ్ డ్రా చేసామో ఆ వేవ్ ఈక్వేషన్ y is equal to a sin of omega t minus k. ఒకవేళ ఇదే వేవ్ టువర్డ్స్ ద నెగటివ్ x యాక్సిస్ డైరెక్షన్ లో మూవ్ అవుతుంది అనుకోండి. If the wave it is moving towards the negative x axis, then the wave equation, simple harmonic wave equation, it is written as y it is equal to a sin of omega t plus kx and ras. Right? So this is the equation for a simple harmonic wave towards negative x-axis, towards negative x-axis. So overall మనం ఒక ఈక్వేషన్ ని డెవలప్ చేసాం నాన్న. So this is the equation for a simple harmonic wave. Remember, it is not the simple harmonic motion equation. This one is the simple harmonic wave equation. Clear? So ఈ y దేని పైన డిపెండ్ అవుతుంది? t పైన డిపెండ్ అవుతుంది, పొజిషన్ పైన కూడా డిపెండ్ అవుతుంది అన్న. ఓన్లీ t పైన డిపెండ్ అయింది అనుకోండి, ఓన్లీ t పైన డిపెండ్ అయితే దిస్ ఈస్ ద సింపుల్ హార్మోనిక్ మోషన్ ఈక్వేషన్. మరి ఓన్లీ x పైన డిపెండ్ అయింది అనుకోండి, దట్ ఈస్ ద ఈక్వేషన్ ఆఫ్ ఏ కర్వ్. అంటే ఇది కర్వ్ చూసారా, ఇది ఆగిపోయింది కదా, మూవ్ అవ్వట్లేదు కదా, మూవ్ అయ్యేదానికి ఇది ఈక్వేషన్. మూవ్ అవ్వకుండా మనం ఒక ఫోటో తీసుకున్నాం, ఇలా మనకు ఒక కర్వ్ వచ్చింది. ఈ కర్వ్ ఈక్వేషన్ ఏంటి? y is equal to a sin kx. అదే మనం సింపుల్ గా ఒకటే పార్టికల్ తీసుకున్నాం అండ్ ఇట్ ఈస్ వైబ్రేటింగ్ అబౌట్ ఇట్స్ మీన్ పొజిషన్. ఈక్వేషన్ ఏమవుతుందన్న y is equal to a sin omega t. Now here ఇంకోసారి ఈక్వేషన్ గురించి మొత్తం డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. And what is the wave number? Remember the formula for the wave number. Wave number it is equal to k is equal to omega by v. Okay. So what is the simple harmonic wave equation? Now in general, simple harmonic wave equation is given as y it is equal to, ఇది మనం ఈ డిస్ప్లేస్మెంట్, వాట్ ఈస్ y is the displacement of a particle. ఈ డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ఎ పార్టికల్ దేనిపైన డిపెండ్ అవుతుందంటే పొజిషన్ పైన డిపెండ్ అవుతుంది, టైం పైన కూడా డిపెండ్ అవుతుంది. y of x comma t అంటాం నాన్న. అంటే y it is a variable with respect to the displacement, with respect to the position and time. Okay, y of x comma t it is equal to a sin of omega t minus or plus kx plus or minus phi naught. It is general equation for a simple harmonic wave. Right? ఇప్పుడు ప్లస్ ఎప్పుడు రాయాలి, మైనస్ ఎప్పుడు రాయాలి, ఇదంతా కూడా జాగ్రత్తగా చూడండి. ఇక్కడ మన phi naught అనేది ఇనిషియల్ ఫేజ్. ఇదంతా టోటల్ గా కలిపితే
This is known as the phase of the particle, right? Phase of the vibrating particle under. Okay. Now what is phi naught indicates here? Phi naught is the initial phase. ఇక్కడ మనం ప్లస్ ఫై నాట్ వచ్చింది అనుకున్నాను. ప్లస్ ఫై నాట్ వస్తే ఆ వేవ్ వచ్చేసి ఆరిజిన్ కన్నా ఇంకా ముందుకు మూవ్ అయిపోయిందని మీన్. అంటే ప్లస్ ఫై నాట్ మీన్స్ హియర్ ఇండికేట్స్ దట్ ఇట్ లీడ్స్. ఆ వేవ్ వచ్చేసి లీడ్ అవుతుంది విత్ రెస్పెక్ట్ టు ద రిఫరెన్స్, రైట్? A wave leads with respect to the reference. అదే మైనస్ పై నాట్ అని రాసాను అనుకోండి, మైనస్ పై నాట్ ఇండికేట్స్ దట్ రిఫరెన్స్ కన్నా ఆ వేవ్ ఇంకా వెనకాలే ఉంది, అంటే లాగ్ అవుతుందండి, ఇంకా రిఫరెన్స్ పాయింట్ దగ్గరికి రాలేదని. దీన్ని మనం లాగ్ అంటాం. అర్థమైందా? ఇది మీకు లీడ్ అండ్ లాగ్ గురించి ఆల్టర్నేటింగ్ కరెంట్ అనే చాప్టర్ లో వస్తుందా, దీని గురించి ఎక్కువగా డెప్త్ లో. మనం ఓవరాల్ ఈ చాప్టర్ లో అంతా కూడా మాక్సిమం గా ఈ ఫై నాట్ వాల్యూ 0 అని తీసుకుంటాం. అంటే ఎగ్జాక్ట్ గా రిఫరెన్స్ పాయింట్ దగ్గర నుంచి స్టార్ట్ అయిందని తీసుకుంటాం. అంటే సపోజ్ ఇక్కడ నేను సైన్ చేసుకున్నాను కదా, ఇలా తీసుకున్నాను అనుకోండి సైన్ వేవ్. వాట్ ఈస్ ద ఫై నాట్ వాల్యూ? 0. అంటే ఎగ్జాక్ట్ గా 0 నుంచి స్టార్ట్ అయింది, రైట్? ఇప్పుడు అలా కాకుండా నేను ఇలా తీసుకున్నాను అనుకోండి, వాట్ ఈస్ ద ఇనిషియల్ ఫేజ్? ముందే స్టార్ట్ అయిపోయింది. అంటే యాక్చువల్గా ఇక్కడ నుంచి స్టార్ట్ అవ్వాల్సింది, ఈ వేవ్ ఇంకా ముందుకి నుంచి స్టార్ట్ అయిపోయింది, ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయింది. మరి ఈ వాల్యూ ఎంత? ఇట్ ఈస్ నథింగ్ బట్ π/2 నా. మరి సైన్ ఆఫ్ π/2 వాల్యూ అవుతుంది కాస్ కదా. అంటే దీనికి ఈక్వేషన్, దీనికి వచ్చేసి మనం సైన్ రాస్తాం, ఇలాంటి ఈక్వేషన్ వచ్చింది అనుకోండి కాస్ రాస్తాం, రైట్? అర్థమైందా? ఇది కాస్, ఇది సైన్. ఓకే. నౌ this point is the phase, and what is y indicates here? Y is the displacement of the particle, and which depends upon the position and the time. And what is A indicates here? A is the amplitude. Okay. ఈ టర్మినాలజీస్ అన్ని ఓకేనా? వాట్ ఈజ్ ఒమేగా? Angular frequency. And what is K here? Wave, angular wave number. Angular wave number. సింపుల్ గా మీరు వేవ్ నంబర్ అని చెప్పారు అనుకోండి, దానికి ఇంకో డెఫినేషన్ ఉంది, వేవ్ నంబర్. ఇట్ ఈస్ ద రెసిప్రోకల్ ఆఫ్ వేవ్ లెంత్ అండి. దిస్ ఈస్ యాంగులర్ వేవ్ నంబర్. And what is x here? X is the position of the particle, t is the time. Okay. Now ఇక్కడ జాగ్రత్తగా చూడండి. Now suppose ఈ ఒమేగా అండ్ కే పొలారిటీ రెండు కూడా సేమ్ గా ఉంటే, if polarity of omega and k are same, if polarity of omega and k are same, then it indicates that wave is traveling towards నెగటివ్ ఎక్స్ యాక్సిస్, అంటే లెఫ్ట్ డైరెక్షన్ లో మూవ్ అవుతుంది. అంటే ఎగ్జాంపుల్ గా y it is equal to a sin of omega t plus kx. ఒమేగా కి పాజిటివ్ వాల్యూ ఉంది, k వాల్యూ ఆల్సో పాజిటివ్, రెండు కూడా పాజిటివ్ గా ఉన్నాయి. సో ఈ ఈక్వేషన్ దేనికి రిప్రజెంట్ చేస్తున్నాయి? A wave which is traveling towards the negative x-axis. లేదా y is equal to a sin of minus omega t minus kx ఉందనుకోండి. ఇప్పుడు చూడండి, k వాల్యూకి మైనస్ ఉంది, ఒమేగా వాల్యూ ఆల్సో మైనస్ ఉంది, సేమ్ పొలారిటీ. So therefore this is the equation
for the wave which is traveling towards the negative x-axis. Clear? Now suppose if polarity of omega and k are opposite, if polarity of omega and k are opposite, I say, then it indicates that wave is traveling towards positive x-axis. అంటే for example here we can take example కింద తీసుకుంటే y it is equal to a sin of omega t minus kx. ఇప్పుడు చూడండి ఒమేగా వాల్యూకి వచ్చేసి పాజిటివ్ గా ఉంది అండ్ k వాల్యూ వచ్చేసి నెగటివ్ గా ఉన్నారు. Omega value it is positive and k value it is negative. So therefore, this is the equation represents for a wave which is traveling towards the positive x-axis, or y it is equal to a sin of minus omega t plus kx, or y it is equal to a sin of ఒక దానికి మైనస్ రాసాం ఇంకో దానికి రాసాం సరిపోయిందా? ఒకటి నెగిటివ్ గా ఉంటే ఇంకోటి పాజిటివ్ గా ఉంటే then it represents that the wave is traveling towards the positive direction. Is it clear? Sir, ఈ కేసెస్ అన్ని కూడా నేను phi naught value is equal to 0 అని తీసుకున్నాను. ఇక్కడ నేను రాసిన ఈక్వేషన్స్ అన్ని కూడా phi naught is equal to 0 అంటే ఇనీషియల్ గా రెఫరెన్స్ దగ్గర నుంచి స్టార్ట్ అయినట్టు తీసుకున్నాను. Okay, now here the important one is that let phi naught value 0 అనుకుంటున్నాను. అంటే ఈ వేవ్ వచ్చేసి కరెక్ట్ గా ఎగ్జాక్ట్ గా రెఫరెన్స్ దగ్గర నుంచి స్టార్ట్ అయిందని తీసుకుంటున్నాను. రైట్, కరెక్ట్ గా ఎగ్జాక్ట్ గా రెఫరెన్స్ దగ్గర నుంచి స్టార్ట్ అయినట్టు తీసుకుంటున్నాను. ఓకే, now if t is equal to 0 and let us consider the wave it is traveling towards a positive direction here. If t it is equal to 0, then equation ఎలా రాసుకోవచ్చు? y it is equal to a sin omega t అని రాసుకోవచ్చు. మరి ఈక్వేషన్ దేన్ని రిప్రజెంట్ చేస్తుంది? This equation represents for a simple harmonic motion. Remember, only t పైన డిపెండ్ అయితే this is the equation of a simple harmonic motion. అంటే ఏదైతే పార్టికల్ వైబ్రేట్ అవుతూ ఉంటుందో ఆ పార్టికల్ ని రిప్రజెంట్ చేసే ఈక్వేషన్ అన్నది. ఓకే, నౌ సపోజ్ if x value is equal to 0, సారీ ఇక్కడ t is equal to 0 అని చెప్పాను కదా, సారీ y is equal to t is equal to 0 తీసుకుంటే y is equal to a sin kx. This is the equation for a curve, equation of a curve. అంటే మనం ఏదైతే వేవ్ ట్రావెల్ చేస్తూ ఉన్నప్పుడు మనం ఏదైతే స్నాప్ తీసుకుంటామో ఫోటో తీసుకుంటామో ఆ ఫోటోలో మనకు ఒక కర్వ్ వస్తుంది అన్నాను. ఆ కర్వ్ ని రిప్రజెంట్ చేయడానికి ఈ ఈక్వేషన్ యూజ్ చేస్తాం. అంటే ఆ కర్వ్ మూవ్ అవ్వట్లేదు అన్నమాట. ఓకే, now suppose if x value is equal to 0, x 0 అయిపోయింది, phi naught value already 0 చేసాను ఇనీషియల్ గా. సో therefore what you will get, y it is equal to a sin omega t. Now this is the equation which represents for a simple harmonic motion. This is the equation of a simple harmonic motion particle.
simple harmonic wave equation, equation of a curve, equation of a simple harmonic motion particle, and total term omega t plus or minus kx plus or minus phi naught. ఇక్కడ ప్లస్ ఆర్ మైనస్ ఆర్ ప్లస్ అని రాస్తాను కదా, మీ ఇష్టం ఎలా రాసుకోవచ్చు. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, ఒకవేళ ఇక్కడ మనకు మైనస్ వచ్చింది అనుకోండి, ఇది మైనస్ కే, ఇది ప్లస్ ఒమేగా, రెండు కూడా ఆపోజిట్ గా ఉన్నాయి కాబట్టి దిస్ ఇస్ ద ఈక్వేషన్ విచ్ ఇస్ ట్రావెలింగ్ టువర్డ్స్ ద పాజిటివ్ డైరెక్షన్, రైట్. ఒకవేళ నేను ఇక్కడ ప్లస్ రాశాను అనుకోండి, ఇక్కడ కూడా ప్లస్ ఉంది అనుకోండి, దిస్ ఇస్ ద వేవ్ ఈక్వేషన్ విచ్ ఇస్ ట్రావెలింగ్ టువర్డ్స్ ద నెగటివ్ ఎక్స్ డైరెక్షన్. క్లియర్? What is K? K is the angular wave number. So this is the equation of a simple harmonic wave. This is the equation of a curve. Only x pen depend ayyedi. Equation of a curve. Only t pen depend ayyedi. Equation of a simple harmonic motion. X and t paina ronditi paina depend ayyedi. Simple harmonic wave. Is that clear? Any doubts in this one? Okay. Now let us see what are the different forms of simple harmonic wave equation. అంటే మనకు ప్రాబ్లమ్స్ ఇచ్చేటప్పుడు సింపుల్ గా ఉంటాయని డిఫరెంట్ ఫార్మ్స్ చెప్తున్నాను నాన్న. యాక్చువల్ గా అయితే మీకు జనరల్ గా అవసరం లేదు, బట్ ఈక్వేషన్ స్టూడెంట్స్ అనేది చక్కగా గుర్తుపెట్టాలి కదా. So here, let us find out different forms. Different forms of simple harmonic wave. Different forms of simple harmonic wave. దీంట్లో నేను let phi naught is equal to 0 అని తీసుకుంటున్నాను. And also here పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ డైరెక్షన్ లో మూవ్ అయ్యే వేవ్ ఈక్వేషన్ తీసుకుంటున్నాను ఫర్ సింప్లిసిటీ. అంటే therefore ఏమవుతుంది, ఈక్వేషన్ ఏమవుతుందన్నా, therefore y is equal to a sin of omega t minus kx. omega t minus kx or kx minus omega t మీరు ఎలా అయినా రాసుకోవచ్చు. ఇలానే ఉండాల్సిన అవసరం లేదన్న, omega t minus kx ఉండాల్సిన అవసరం లేదు. మనం కావాలంటే kx మైనస్ ఒమేగా టీ అని కూడా రాసుకోవచ్చు. రెండింటి పొలారిటీస్ డిఫరెంట్ గా ఉంటే చాలు. ఓకే, నా ఇప్పుడు చూడండి. Now this is the equation 1. It is general equation now. Now y is equal to a sin omega common this now. T minus k by omega into x. Right? Now we know that k is equal to omega by v. And therefore k by omega ఏమవుతుందా, it is equal to 1 by. అంటే ఈక్వేషన్ 1 ని ఎలా రాసుకోవచ్చు, therefore ఈక్వేషన్ ఎలా రాసుకోవచ్చు, therefore y is equal to a sin omega of t minus x by v అని కూడా రాసుకోవచ్చు. Okay. Now again from first equation I am taking a common of k. Y is equal to a sin k common this same అవుతుందన్న omega by k into t minus x. Now what is omega by k? It is v. అంటే y is equal to a sin k into vt minus x. This is also an equation for a simple harmonic wave. Okay. ఇంకా ఒమేగాని మనం 2 pi f అని రాసుకోవచ్చు. y is equal to a sin 2 pi f into t minus 2 pi by lambda into x. యాంగులర్ వేవ్ నంబర్ ఇందాక చెప్పాను, k is equal to 2 pi by lambda అని రాసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు రెండిట్లో నుంచి నేను 2 pi ని కామన్ తీస్తే f into t
minus x by lambda అని రాసుకో. So this is the equation number 4. Now we know that frequency is equal to 1 by capital T, time period. So therefore, ఇదే equation number 4 ని మనం y is equal to a sin 2 pi of small t by capital T minus x by lambda. This is also an equation for a simple harmonic wave. So these are the different forms of simple harmonic wave. Basic formula గుర్తుపెట్టుకోండి. Y is equal to a sin of omega t minus kx, or else kx minus omega t, which represents a wave which is traveling towards the positive x direction. Omega t minus kx or kx minus omega t. ఎలా రాసుకో. So equation 2, equation 3, equation 4, equation 5, a line now. Is that clear?